వాస్తవానికి ఈ సభ ఇంకా పెద్దగా జరపవలసిన అవసరాన్ని దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు. అది వాస్తవం. అయితే ఇంకా జంట నగరాల పరిధి మేరకు ఇట్లా జరుపుకుందామని అనుకున్నాం సభకు. ఈ సభలో ప్రముఖ విమర్శకులు మా తూర్పు మల్లారెడ్డి సార్, ప్రముఖ విమర్శకులు, పరిశోధకులు, అట్లనే మా తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల కోశాధికారి కూడా తూర్పు మల్లారెడ్డి సార్ గారికి, అట్లనే మా నరేష్ చారి, మా యువ కవి, సోమవారం కవి సమ్మేళనంలో రెగ్యులర్గా కవిత్వాన్ని చదవడమే కాకుండా బాగా సానబట్టుకుంటున్నాడు యువ కవి. అట్లనే మా సార్ ఆచార్య ఎస్వి సత్యనారాయణ సార్, మా గురువు, వైస్ ఛాన్సలరు, మా గురువు. ఎప్పటి నుంచి పాత నగరం కవుల నుంచి ఇప్పటిదాకా ఒక సార్ది కూడా గొప్ప ఒక ప్రయాణం ఉన్నది. తెలంగాణ 1969 ఉద్యమం నుంచి కూడా సార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది. అది చదువుతుంటే చాలా పులకించిపోయినాం. అంతటి చరిత్ర ఉన్నది ఎస్వి సత్యనారాయణ సార్. సభకు రావడం చాలా ఆనందం, సంతోషం. అదేవిధంగా కందుకూరి శ్రీరాములు సార్ మా మొదటి సెషన్లో మొదటి సప్తతి కవి. చాలా సంతోషం, అంగీకరించారు. అయితే ఇంకా శ్రీరాములు సార్తో పాటు నందిని సిద్ధారెడ్డి సార్, నాలేశ్వరం శంకరం సార్, ఈ శ్రీరాములు సార్, ముగ్గురు కూడా. ఈ ముగ్గురి సప్తతి ఒక ఉత్సవం లాగా మాకు జంట నగరాలకు, మా తెలంగాణ రచయితల సంఘానికి మాకు ఒక ఉత్సవం వంటిది. అయితే ఇది ఇంటి పండుగ లాగా, ఒక కుటుంబ వాతావరణంలో ఒక ఇంటి పండుగ లాగా మాకు ఇవాళ కళ్ళ విందుగా అనిపిస్తుంది. వాళ్ళ జీవితము, ప్రయాణము, సాహిత్యము, వ్యక్తిత్వము ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే చాలా సుదీర్ఘమైన, ఒక రోజు 2 రోజులు కూడా సరిపోలేనంత ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. శ్రీనివాస్ దేశపతి చెప్పిండు ఇంతకుముందే. అయితే ప్రజాకవుల వారసత్వం ఉన్నటువంటి రచయితల సంఘంగా, ప్రజల కవులుగా, రచయితలుగా తెలంగాణ రచయితల సంఘం కి చాలా ఆత్మీయ అనుబంధాలు ఉన్నవాళ్ళుగా, అదేవిధంగా సాహిత్యము, ఉద్యమం ఈ రెండు జీవితంగా, ఊపిరిగా ఉన్నటువంటి వాళ్ళుగా ముగ్గురు కవులు. సాహిత్యము, జీవితం, తర్వాత ఉద్యమం, వీటిని బాగా ప్రేమించినటువంటి కవులుగా మేము ఈ సభలు జరపాలని అనుకున్నాం. సప్తతి గురించి మొదట సిద్ధారెడ్డి సార్ని అడిగినప్పుడు సార్ వద్దన్నాడు. ఆ ఆలోచన విరమించుకోవద్దు, చాలు ఇక వద్దు, అట్లాంటివి ఆలోచన చేయకపోయినా అన్నాడు. కానీ ఇంకా తర్వాత ఇంకా నలుగురు కలిస్తే పండుగ అవుతుంది, కానీ ఇది ఎట్లా అంటావు, ఎట్లా అని అన్నాడు. అంటే నలుగురు ఎవరెవరికి 70 వసంతాలు వచ్చినాయి అని ఒకసారి ఆలోచించినప్పుడు శ్రీరాములు సార్ ఉన్నాడు, మన శంకరం సార్ ఉన్నాడు. ఇట్లా ఆలోచన చేసినప్పుడు ఇట్లా ఈ ఆలోచనను ఇట్లా సిద్ధారెడ్డి సార్ ఇట్లా టర్న్ చేసిండు. ఈ సభ ఇట్లా కావడానికి ఒక రూపకల్పన, దాన్ని ఇటు మలిపిండు సార్. ఇట్లా రూపుదిద్దుకున్నది ఈ సభ. అందరికీ సంతోషం. అయితే పత్రికల్లో వచ్చిన తర్వాత మిత్రులు అడిగినరు కూడా, ఏంటి సంపద, నువ్వు తెలిసి చేస్తావా, తెలియకుండా చేస్తావా, సిద్ధారెడ్డి సార్ పేరు కింద పెట్టినవి ఏంటి, అంతా ఉద్యమాన్ని నడిపించి ఇచ్చేసి అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తున్నా. సార్కే అసలు ఇష్టం లేకుండే, చివరికి పెట్టు అని అన్నాడు. అనడం వల్ల అట్లా ముగ్గురికంటే చిన్న, అది కూడా ఒక ఆలోచన. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కానీ ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకుపోవడం కానీ, ఆ దృష్టితో చూసినప్పుడు మొదలు పెట్టాలని అందరు అనుకున్నారు, మిత్రులు అనుకున్నారు. కానీ ఇట్లా అందరికంటే చిన్న అనేది కూడా సార్ ఒక ఆలోచన ఉంది. సంతోషం. ఇట్లా మొదటి సభ కందుకూరి శ్రీరాములు సార్ సప్తతి సభ మొదటి సభను మనం నిర్వహించుకుంటున్నాం. కందుకూరి శ్రీరాములు దివిటి కవుల నుంచి ప్రారంభమైన కవి. నందిని సిద్ధారెడ్డి సారు, కందుకూరి శ్రీరాములు, కర్నాల బాలరాజు ముగ్గురు 74 దీపావళి సందర్భంగా నవంబర్లో దివిటి పుస్తకం వేసిండ్రు. తెలుగు సాహిత్య చరిత్రలోనే మినీ కవితా సంకలనంలో అదొక ప్రభంజనం, అదొక ఒక మార్పును కోరుతూ వచ్చినటువంటిది. అప్పటి ఆ పోయమ్స్ చూస్తేనే
అప్పటికి ఇంకా వాళ్ళు విశ్వవిద్యాలయాలకు రాలేదు, అప్పటికి ఇంకా వాళ్ళు ఇంత పరిచయాలు పెంచుకోలేదు. కానీ వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆలోచన విధానం చాలా బాణం వేసినట్టుగా ఉంది, క్లియర్ కట్గా ఉంది. ఆ పుస్తకాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మినీ కవితా సంకలనం, మొట్టమొదటి మినీ కవితా సంకలనం దివిటి. అంతటి గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. ఇవాళ మనకు సిద్ధారెడ్డి సార్ ఉన్నారు, కందుకూరు శ్రీరాములు ఉన్నారు ఇక్కడ. అయితే కర్నాల బాలరాజు దురదృష్టవశాత్తు మనకి ఈరోజు లేకపోయినప్పటికీ ఆయన దివిటీలో జీవించే ఉన్నాడు. అంత చరిత్ర ఉన్నటువంటి దివిటి నుంచి ప్రారంభమైనటువంటి కవి కందుకూరి శ్రీరాములు. తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలకు అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు. అట్లనే ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా ఇందాక దేశపతి శ్రీనివాస్ చెప్పిండు. దేశపతి శ్రీనివాస్ శ్రీరాములు సార్ కలిసి పనిచేయడం వల్ల ఆయన ఎట్లా పనిచేస్తాడు, ప్రేయర్కు ముందే ఉండడం, ఆ విషయాలన్నీ కూడా ఇందాక శ్రీనివాస్ చెప్పిండు. కాబట్టి ఆయన ఉత్తమోపాధ్యాయ అవార్డు కూడా తీసుకున్నటువంటి కవి కందుకూరి శ్రీరాములు. అట్లనే ఫ్రీ వర్స్ ఫ్రంట్ అవార్డు మొదలు నుంచి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయి విశిష్ట పురస్కారం 1,01,016 విశిష్ట పురస్కారం తీసుకున్న కవి కందుకూరి శ్రీరాములు. ఇట్లా అనేక అవార్డులు వచ్చినాయి. ఆయన రాసినటువంటి కవిత్వం వయలిన్ రాగమో వసంత విమేఘమో మొట్టమొదటి కవితా సంపుటి. అట్లా సందర్భం, కవ్వం, దహన కావ్యం ఒక చారిత్రక సందర్భంలో వచ్చింది. గుజరాత్కు సంబంధించి గుజరాత్ గాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక దీర్ఘకావ్యం. అట్లనే పీఠభూమి, వెన్నెల పల్పం, రావురూకుల ఊరి పేరు మీదనే కవితా సంకలనం వేసినటువంటి కవి రావురూకుల. ఊరిని ప్రేమించిండు, ప్రజలను ప్రేమించిండు, అట్లనే తనతో ఉన్నటువంటి స్నేహితులను ప్రేమించిండు. బోలా మనస్తత్వంతో అందరినీ ప్రేమించే తత్వం శ్రీరాములు సార్ది. తెలంగాణ రథం, అలుకు పిడ్చ, అట్లనే కొన్ని ఇంగ్లీష్లకు అనువాదమైనటువంటి వాటిల్లో భగీరథాస్ బాంటే అండ్ అదర్ పోయమ్స్ ట్రాన్స్లేషన్. ఇవి ఒక గురువు, 4 శిష్యులు, చీగోలు సుందరయ్య గారు ఇప్పుడే ఇక్కడనే ఉన్నారు, కె శివారెడ్డి, తర్వాత నందిని సిద్ధారెడ్డి సార్, కందుకూరి శ్రీరాములు, ఆశారాజు, నాలేశ్వరం శంకరం, వీళ్ళలో కందుకూరి శ్రీరాములు ఒకరు. పలకల నుంచి పలుకుల వైపు ఈ మధ్యనే పుస్తకాన్ని అచ్చువేసి ప్రచురించారు. అది మేము ఆవిష్కరించుకున్నాం. అయితే శ్రీరాములు ఆయన స్నేహితులు ఎట్లనో, పాఠశాల అట్లనే, కవిత్వం అట్లనే. నిజానికి కవిత్వం అంటే అంత చెలించిపోయేటువంటి మనస్తత్వం గలవాడు, అంత అక్షరాన్ని ప్రేమించినటువంటి వాడు. పాఠశాల నుంచే మార్పు రావాలని ఒక కళ, ఒక ఆవేదనను, ఒక తపనను కూడా కలిగినటువంటి కవి. పాఠశాల పొలంలో ప్రతి ఏటా పంటలు పండుతాయని రాస్తాడు. పాఠశాలను ఒక పొలంగా, దాన్ని ఒక సాహితీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని రచన చేసినటువంటి కవి. ఇవాళ ఈ సెషన్లో శ్రీరాములు సార్ మొదటి కవి సప్తతి నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు తూర్పు మల్లారెడ్డి సారు మనకు ప్రసంగించడానికి మా ఆచార్య ఎస్వి సత్యనారాయణ మాకు చాలా ఆప్తుడు, దగ్గర సారు మాట్లాడాల్సిందిగా